ఒకటే మాట అంటే నా చెవులన్నీ చిదురు పడుతున్నాయి. నీ లంగతాన్ని చేసిన దొంగతనం చేసిన బాపు. ఊకే ఉంచుకునేదాన్ని పుట్టినా ఇదే ముచ్చట్నా? ఆమె మనిషి కాదా? ఊక అదే ముచ్చట్నా అనుడు? ఈయన కాక పెళ్లి చేసుకున్నామే పుట్టిండు. ఏమో ఇక సరే బాపు. ఏమో శివ అలా వాళ్ళకని చూస్తే దేనికైనా తెగచ్చా అనుకున్నారు. జర జాగ్రత్త ఉండు. ఆ పెద్ద మనిషి పిలిపించి మాట్లాడదాం అందరం. సరే ఉండు పోతున్నా. సరే అది చెప్తుంటే నాకు కూడా భయం అవుతుంది. వీళ్ళేమో మూడు మనుషులు ఉన్నారు, ఎవరి మాట వినేటట్లేరు. వాళ్ళు లొల్లికి వచ్చిన దాన్ని బట్టి చెప్తే నిన్ను చంపేటట్టున్నారు. ఈ కాలం మనుషులు ఎట్లున్నారంటే బంధాలు బంధుత్వాలు లేకున్నా మంచిదే కానీ వాళ్ళు అనుకున్న ఆస్తుల కోసం మృగాల్లాగా మారి చంపేదాకా ఇడిచిపెట్టలేదు శివ. కొంచెం జాగ్రత్తగా ఉండు, లొల్లికి ఓకయ్యా. జాగ్రత్త ఎందుకే? మనం లంగతనం చేసినావా దొంగతనం చేసినావా? ఏమైనా కొట్టినామా తిట్టినామా? మన పని మనం చేసుకుంటూ మనం భూమి మనం చేసుకుంటే వాళ్ళు వచ్చి నాకు హక్కు ఉంది నాకని చెప్తే మనం భయపడతామా? ఇట్లా భయపడి ఇంకెన్నెళ్ళు బతుకుతాం చెప్పే. అది కాదయ్యా,